బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. ఫస్ట్ అయితే మా ఆయనకు చెప్పాలి. థ్యాంక్ యూ బావ, థ్యాంక్ యూ సో మచ్. అంటే నీ ప్రేమ గురించి ఎంత ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పినా కూడా అది తక్కువ. నిజంగా నీలాంటి భర్త దొరకుడైతే నా అదృష్టం బావ. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో. పూలతోని చేసుకుంటారంటారు. నేనైతే దానికి మించి చేసినా కావచ్చు. ఇంత ప్రేమగా చూసుకునే భర్త దొరికిండు. బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అసలు చాలా బాగా జరిగాయండి. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం. చూస్తున్నారు కదా, నా వాయిస్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు పాటలు, డాన్సులు, అసలు ముచ్చట్లు అయితే అసలు 2 days నుంచి మాకైతే అసలు నైట్ 3, 4 ముచ్చట్లు ఆడవాళ్ళందరూ కలిస్తే ఒక చోట ఎట్లుంటుంది అసలు. తెల్లని దాకా అందరు మొగోళ్ళు అసలు నిద్రలో పోనిస్తారా లేదా, ఏం ముచ్చట్లు పెట్టుకుంటారు, పొద్దున్న దాకా మాట్లాడుకుంటారు, తెల్లని దాకా మాట్లాడుకుంటారు అనేసి మేమైతే అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి నా బర్త్డేని. మళ్ళీ బర్త్డే రోజే పోషమ్మని చేసుకున్నాం కదా, అసలు ఆ సందడే వేరండి. అసలు అమ్మవారి పాటలు, డ్యాన్సులు, పూజలు, అసలు నిజంగా అబ్బాబా అందరూ అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు అంటున్నారండి. మళ్ళీ అందరు చక్కగా రెడీ అయ్యిండ్రని, అందరు పట్టు చీరలు కట్టుకొని అందరూ చికలు ఒకటేలాగా రెడీ అయ్యిండ్రు. అసలు చూడడానికి ఎంత బాగున్నారు అనేసి మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా పెద్దాడపడిచి అయితే సింపుల్గా రెడీ అయ్యిద్ది ఎప్పుడైనా. అంటే ఇంటికి రావాలంటే భయం వేస్తుంది. మీలాగానే నన్ను కూడా రెడీ చేస్తారేమో అని అన్నట్టే మేము కూడా అమ్మవారిలాగా రెడీ చేసామండి. నిజంగా ఆ రోజు అసలు మా వదిననైతే ఎంతమంది అన్నారో, సాక్షాత్ అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది అని. అసలు రెడ్ కలర్ పట్టు చీరలో మంచిగా రెడీ అయినామని చెప్పండి మీరే. అసలు ఎంత చక్కగా రెడీ అయింది అమ్మవారిలాగే. పోషమ్మ దగ్గరికి వెళ్ళే టైం వరకు చుట్టాలు అందరూ అయితే రాలేదండి. అసలు వచ్చిన తర్వాత అందరు ఎంత బాధపడ్డారో. అసలు మీరు ఇట్లా డప్పులతోటి అంటే ఇట్లా సౌండ్లతోటి డ్యాన్సులు చేసుకుంటా అమ్మవారి దగ్గరికి ఇట్లా ఊరేగింపు ఇట్లా వెళ్తారని మాత్రం అస్సలు అనుకోలేదు. అట్లా అనుకుంటే మేము కొంచెం 1 గంట 2 గంటలు ముందు వచ్చేటోళ్ళం. మేము కూడా అమ్మవారి దగ్గరికి వచ్చేటోళ్ళం. అంటే ఎప్పుడైనా ఇట్లా బోనం తీసుకెళ్ళామండి. మా మమ్మంది అంటే మేకతో చేసిన ఇట్లా బోనం తీసుకెళ్ళాలి. కొంతమంది ఏమో ఆషాఢం తీసుకెళ్తారు కంపల్సరీ. అంటే ఎవరికి ఎట్లా మొక్కుంటే అట్లా తీసుకెళ్తారు కదా. ఈసారి మాత్రం మా ఆడపడుచుతో మనమైతే ఇట్లా వెళ్ళాలి అని ముందు రోజు నైటే అనుకున్నామండి. అసలు అనుకున్న దానికంటే పూజ అయితే ఇంకా మంచిగా పోషమ్మకు బోనం తీసుకుపోవడం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా, అంటే అక్కడున్న వాళ్ళే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారండి. మాకు తెలిసినంత వరకైతే మా అమ్మ ఆడపడుచు చెప్పినట్టయితే మేమైతే చేసామండి. మేకపోతుని మా నాన్న పట్టుకుంటా అంటే లేదు తాతయ్య నేనే పట్టుకుంటా అని నైస్ తీసుకుంది. చేతులనేమో అస్సలు ఆగట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కరికైతే పోషమ్మ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత కూడా జడ తీయడానికి అంటే చాలా టైం తీసుకుంటుంది కదా. అసలు ఇంటి దగ్గర నుంచి ఎన్నిసార్లు జడ తీచ్చిందో. చాలామంది ఆడవాళ్ళు అయితే ఇంకా అందలేదండి గుడికి వెళ్ళేంత వరకు. కొంచెం లేటుగా వచ్చారు. కొంతమందికి ఏమో పడలేదు, రాలేదు. మా ఆడపడుచులైనా ఎవరైనా సోషల్ మీడియాలో కనిపించని వాళ్ళని అయితే చూపించలేదండి. అందరికి ఇష్టం ఉండదు కదా. ఇంకా మా దాంట్లో కొంతమందికి అయితే అస్సలు నచ్చదండి. మమ్మల్ని అయితే అస్సలు షూట్ చేయొద్దు అని ఖచ్చితంగా చెప్పేస్తారు. ఇక అలాంటి వాళ్ళకి నచ్చినప్పుడు మనం ఎందుకు తీసడం, మేము కూడా ఇబ్బంది పెట్టామండి. అందుకే మీకు ఎవరైనా కనిపించకపోతే వాళ్ళ గురించి అయితే అడగొద్దు. ఎందుకంటే అక్కడ ఉండి కూడా కనిపించరండి. మళ్ళీ మొన్న ఒక 20 days 1 month కూడా లేదండి. ఒక 1 month ఏమో మా వదిన దగ్గరికి వెళ్ళలేదు బెల్లంపల్లి. అమ్మ వాళ్ళు భూపాలపల్లిలో ఉంటారు కదా. అసలు నిజం చెప్పాలంటే అమ్మ నాన్న ఎక్కడ ఉంటే మనం అక్కడికి వెళ్తాం ఎక్కువ వరకు. అన్నయ్య వాళ్ళని మిస్ అయినాం. అన్నయ్య వాళ్ళు కూడా భూపాలపల్లికి వచ్చిండ్రు. పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటే 1 సారేమో 2 సార్లు ఏమో రాలేకపోయినరు. ఒక 1 month ఏమో వీడియోస్ అంటే ఎక్కువ తీయలేదు. దానికి అసలు చాలామంది అడిగిండ్రండి, అంటే ఎందుకు తీయట్లేదు, లక్ష్మీ ప్రసన్న వాళ్ళకి మీకు ఏమైంది అని. అట్లా అస్సలు అలాంటివి అయితే ఏమి ఉండవండి. మంచి గర్ల్స్ ఉంటాం. మా పెద్ద ఆడపడుచుని కూడా చూస్తున్నారు కదా. అసలు మా ఆడపడుచులతో కూడా ఎంత బాగుంటాం. మా వదిన అయితే మా పెద్ద ఆడపడుచు అయితే అసలు బోనం వండి అంటే రెడీ చేయడం కానీ, అమ్మవారిని రెడీ చేసుడు, అసలు ఇంట్లో పూజ కానీ అక్కడ కానీ అసలు ఎంత చక్కగా చేసిందో. మా అన్నయ్య కూడా అసలు మాకు అన్ని పనులలో ఎంత హెల్ప్గా ఉన్నాడు. అసలు నిజంగా వాళ్ళిద్దరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. మా అమ్మ నాన్నకైనా అసలు దగ్గరుండి అసలు అంటే చూసుకునే వాళ్ళు ఉండాలి కదా అండి. ఇంట్లో కార్యస్తులకు ఎన్నో పనులు ఉంటాయి, మనకు చుట్టూరు చూసుకునే వాళ్ళు చాలామంది ఉండాలి. ఆ రకంగా చూస్తే నేనైతే నిజంగా చాలా లక్కీ ఫెలోనండి. ఎందుకంటే ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరైతే అంటే నాకేమైనా పని చెప్పండి అని ప్రతి ఒక్కరు చేస్తారు. అట్లా చేసే వాళ్ళు ఉంటే నిజంగా అంతకంటే ఎక్కువ ఏం కావాలండి. పోచమ్మ తల్లి అయితే చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఎన్నిసార్లు అంటే నేను ఏ కోరికలు కోరినా కూడా నెరవేరాయి. నేనైతే ఇట్లా ఇప్పుడు మేకపోతూ చేసుకున్నా, అంతకుముందు మేకతోటి ఇలా చాలాసార్లు కోరికలు నెరవేరిన ప్రతిసారి అయితే చేసుకుంటే అయితే జరిగిందండి. ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరైతే వచ్చారండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అంటే మనల్ని ఎవరైనా పిలిస్తే
తినడానికి వెళ్తారేమో అని కొంతమంది అనుకుంటారు, కానీ అస్సలు కాదండి. ఎవరైనా వచ్చేది మనల్ని కలవచ్చు అంటే అందరు చుట్టాలు అందరు కలుస్తారు, సరదాగా ఉండొచ్చు. అందరం ఒకటి దగ్గర కలవాలంటే కలవలేం కదా, ఇట్లా ఏమన్నా అకేషనో ఫంక్షనో ఉంటే తప్ప. అందుకోసం మేమైతే అంటే అందరిళ్ళలో ఏ చిన్న ఫంక్షన్ అయినా కూడా ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా కూడా మేమైతే వెళ్తామండి. మంచిగా అందరితో సరదాగా మాట్లాడి, నిజం చెప్పాలంటే మాట్లాడితేనే కడుపు నిండుతుంది తిన్నదానికంటే. అట్లా అందరం కలిసి సంతోషంగా ఉంటాం. మా వదినను కూడా అసలు తెల్లారి ఉండు వదిన అని మా పెద్ద ఆడపడుచునంటే, లేదురా నిన్న మంచిగా అంటే మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాం అందరం కలిసి. చాలా మస్తు సంతోషం అనిపించింది. మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, మళ్ళీ నేను ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా, రాఖీ పండగకైనా పూజలకైనా. లేదురా ఇంటికాడ వాళ్ళ ఆడపడుచు వచ్చిండ్రంట, ఇంకా వెళ్ళాలి అనేసి. అంటే ఒక్కొక్కరు వెళ్తా అంటే మనకు కూడా ఇంట్లో అందరు ఉండి వెళ్ళేసరికి ఇల్లంతా బోసి అనిపించింది. ఇంకా మా మమ్మీ వాళ్ళనైతే అసలుకే పంపించలేదు, 3 days వరకు వాళ్ళనైతే ఉంచేసుకున్నా. చాలామంది మీ అత్తగారిని మామగారిని చూపించండి అండి అంటే తెలియని వాళ్ళు కొత్తగా సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేస్తూనే ఉన్నారండి. మా అత్తమ్మ మామయ్య ఉంటే వాళ్ళని అసలు మా అత్తమ్మ ఉంటే ఎప్పుడో కనిపించేది. అసలు ఎంత సంబరపడేది తెలుసా. అంటే మా వీడియోస్ చూసైనా మేము ఇట్లా అంటే నార్మల్గా వీడియోస్ చేయకముందే నన్ను చూసి మస్తు సంబరపడేది. ఎవరికైనా మా కోడలని సంతోషంగా పరిచయం చేసేది. అలాంటిది ఇప్పుడైతే ఈ వీడియోస్ చూసి మాకు ఎంత సపోర్ట్గా ఉండేదో, ఎంత సంతోషపడేదో. మా లైఫ్లో ఏదన్నా కొరత అనేది ఉంది అని అంటే మా అత్తమ్మ లేదు, అదొక్కటే ఒక తీరని బాధ అంతే. కానీ మొత్తానికైతే అమ్మవారి దయ వల్ల హ్యాపీ అండి. వాళ్ళు ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేవాళ్ళం. అందరు అంటున్నారు అమ్మవారు అంటే అమ్మవారే బోనం ఎత్తుకొని వచ్చినట్టున్నారు, అసలు ఎంత నిండుగా ఉన్నారు మీ ఆడపడుచు అని. నిజంగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరు అడుగుతున్నారు అంటే అమ్మకు అమ్మవారు వస్తుందా, మీ అమ్మకు అమ్మవారు వస్తుందా అని. అమ్మకు అమ్మవారు అయితే ఫస్ట్ రాకపోయేదండి. ఒక 3 years అవుతుంది కావచ్చు అంతే. సంతోషమాత పూజలు అయితే నేను 3 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు ఇట్లా సంవత్సరానికి 7 వారాలు చేసిన అని చాలామందికి అయితే చాలా వీడియోస్ తీసి పెట్టిన, చాలామందికి చెప్పిన. అప్పుడు ఆ పూజల సమయంలోనే మా అమ్మకు సంతోషమాత, మా పెద్ద ఆడపడుచుకు దుర్గామాత అయితే రావడం స్టార్ట్ అయిందండి. అసలు అంటే వాళ్ళు జరిగేది ఎట్లా అంటే నా విషయంలోనైతే వాళ్ళు చెప్పినట్టు జరిగిందండి. నేనైతే అసలు నమ్మలేదు. అంటే అప్పుడు చెప్పినవన్నీ జరుగుతూ ఉంటే నిజంగా అమ్మవారి నోట్లోకి వెళ్ళిన మాటలన్నీ ఈరోజు నిజమవుతున్నాయి కదా అని ఒక్కొక్కసారి అయితే కళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి. అంటే అప్పుడు చెప్తే అట్లా జరుగుతుందా, మనకంతా ఉందా నిజంగా అలాంటి స్థాయికి వెళ్తామా, అంత అట్లా ఇల్లు అవుతుందని. అది అంటే ప్రతి ఒక్కటండి నిజంగా మీకు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు అమ్మవారు వచ్చినప్పుడు విన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పూజల సమయంలో ఒక 100-150 మంది పూజకు వచ్చిండ్రు. అప్పుడైతే ప్రతి ఒక్కరు విన్నోళ్ళు వాళ్ళు గుర్తుంచుకొని మళ్ళీ చెప్తారు, అమ్మవారు ఇట్లా చెప్పింది కదా, అమ్మవారు చెప్పినట్టే జరిగింది కదా అని. లైఫ్ అయితే సేమ్ అట్లనే ఉంది. నిజమండి, సంతోషమాత అమ్మవారు నిజంగా వెంటుండే నడిపించినట్టుందండి. మా అమ్మ అయితే పాపం రిక్కాం లేకుండా పనిచేస్తుంది, అందరికి అన్నం పెట్టి తీసుకెళ్తుంది. నేనైతే ముచ్చట్లు పెట్టుకుంటుంటా, నన్ను తిడుతుంది, అటు పని చేస్తుంది. అందరు నవ్వుతూ ఉంటారు. అమ్మ తిట్టినా ఏం చేసినా కూడా అది సంబరమే కదా, సంతోషం అంతే. అమ్మ నాన్న ఇంట్లో ఉండి అట్లా తిట్టుకున్న పనులు చేస్తూ ఉంటే ఆ సంతోషమే వేరు. మా అన్నయ్య తమ్ముడు మా ఆడపడుచు 2 రోజుల ముందే వచ్చి అసలు ఇల్లంతా ఎంత కలకలలాడిందో. ఏదైనా ఫంక్షన్ ఉందంటే అసలు ఎంత చెప్పినా తక్కువ. ఆ 3 రోజులైతే ఇల్లు కలకలలాడుతుంది. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి కూడా గ్రీన్ శారీ చూస్తున్నారు కదా, అసలు ఎంత పని అయిందో ఆమెకైతే. అయ్యో లక్ష్మి నీకేమో పని అవుతుంది బాగా అని అంటే, అమ్మాయి వాళ్ళని పుట్టినరోజు అంటే నాకైతే నిజంగా పండుగ రోజు అని ఆమె ఎంత సంతోషంగా చెప్తుంది తెలుసా. ఆమెను చాలామంది అడుగుతారంట, అంటే నువ్వు తేజరాని వాళ్ళ ఇంట్లో పనిచేస్తావు కదా, అంటే మంచిగా ఉంటుందా వీడియోలలో పోగరా అది ఇది అంటే, లేదండి ఆమె తినేది కూడా పెడుతుంది. అంటే నా దగ్గరికి వచ్చి చెప్తుంది, అమ్మ అసలు నువ్వు ఎంత మంచిగా చూసుకుంటావు అది ఇది అందరు అడుగుతూ ఉంటారు. నాకు చెప్పడానికి సంతోషం అనిపిస్తుంది ఇట్లా అని. నిజంగా అలాంటి ఆమె దొరుకుడు కూడా నా అదృష్టం. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఒక కుటుంబంలో ఒక సభ్యురాలు లెక్క కలిసిపోయే వాళ్ళు కూడా దొరుకుడు కూడా మన అదృష్టం కదా. మన ఐస్ అయితే డ్యాన్స్ చేసి అలసిపోయింది. చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్, అసలు మా ఫ్రెండ్స్ తోటి నాకంటే అదే ముచ్చట్లు ఎక్కువ పెడుతుంది, అదే కలిసి ఉంటుంది. ఇంకా మా మమ్మీ మా పెద్ద ఆడపడుచు ఇక వీళ్ళంతా బ్యాచ్ వీళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటుండ్రు. అసలు ఎవరి బ్యాచ్ వాళ్ళదే అండి, ఎక్కడ చూసినా గుంపులు ముచ్చట్లు. అందరు అనుకుంటున్నారు అంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తామని. మళ్ళీ అంటే August 28 రాఖీ పండుగ రోజు సంతోషిమాత పుట్టినరోజు అండి. ఈరోజు నా బర్త్డే అయితే అప్పుడు అమ్మవారి బర్త్డే. అప్పుడైతే సెలబ్రేషన్స్ అంటే పూజలు అయితే ఎంత పూజలండి. అమ్మవారు అంటే నార్మల్ టైంలోనే సంతోషిమాతకు పూజ చేస్తే అమ్మవారు ఇట్లా వస్తే అడుగుదాం అనుకుంటారు కదా,
ఆ రోజైతే ఇక అమ్మవారి నిష్ట బాగుంటుందండి. ఆ రోజు కోసం అయితే మేము అందరం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడొస్తుంది సంతోషమాత పూజ, ఇట్లా చేసుకోవాలి, ఎంత మంచిగా చేసుకోవాలి, అమ్మవారికి సంతోషం కావాలి అని. డ్యాన్సులు అయితే ఫుల్ డ్యాన్సులు చేస్తున్నారు, ఫుల్ హ్యాపీ. బతుకమ్మ పాటలు అంటే పెద్దవాళ్ళు చేసినప్పుడేమో బతుకమ్మ పాటలు పెడుతున్నారు, పిల్లలు చేసినప్పుడేమో డీజే. ఇక నార్మల్గా మేము చేసినప్పుడేమో మాకేమో అటు రాదు ఇటు రాదు అన్నట్టు సగం సగం వాళ్ళు చేసిన కొద్దీ వాళ్ళని చూసుకుంటాం మేము. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు అంటే వీళ్ళిద్దరైతే బావ బామ్మర్దులు చూస్తున్నారు కదా ఎంత చక్కగా సెల్ చూసుకుంటున్నారో. మా పెద్ద మామయ్య వాళ్ళు, చిన్న మామయ్య వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు, మేనత్త వాళ్ళు, మా ఆయన వాళ్ళ చిన్నమ్మ, అసలు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి నన్నైతే ఆశీర్వదించారండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అసలు అందరు కలిస్తేనే కదా బాగుంటుంది. ఎవరింట్లో వాళ్ళు రోజు వంట చేసుకొని తినుడే, రోజు బోరు. ఎప్పుడైనా ఒకసారి ఇట్లా కలిసినాం అనుకో హ్యాపీ, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాం సంవత్సరం వరకు. అపర్ణ, సుమ, నైసి అయితే అసలు వాళ్ళకైతే కాళ్ళు నొస్తలేవు, తరాసత్తలేదు, ఫుల్ డ్యాన్స్ చేసుకుంటూనే ఉంటారు. అపర్ణ అయితే చూస్తున్నారు కదా, అటు ఇంట్లో పని చూసుకోండు, ఆఫీస్ వర్క్ చూసుకోండు, డ్యాన్స్ చేసుడు. సుమా నేనైతే వడ్డించేటప్పుడు అయితే నన్ను ఎక్కువ వరకు దగ్గరికి రానివ్వరండి, ఎందుకంటే నా చేతికి ఎంత అంటే ఎక్కువ వడ్డించడం నాకైతే అలవాటు. ఈ రోజైతే ఫుల్ ఆమ్దాన్ అంటే కర్రీస్ అన్నీ ఫుల్ వండినాం, అందుకోసం నాకైతే గంట అప్పచెప్పిండ్రు. నేనైతే అందరికీ తృప్తిగా అంటే నా మనస్ఫూర్తిగా నేనైతే వడ్డం చేసిన. చాలా బాగున్నాయంట. సుమ వాళ్ళ అన్నయ్య చేశారండి ఫస్ట్ టైం. నాకైతే అసలు అంటే ఎట్లా కుదురుతాయేమో, ఎప్పుడు తినలేదు కదా, బాగుంటాయో లేదో అనుకున్నా, కానీ సూపర్ ఉన్నాయండి. చాలా బాగా చేసిండు, వెజ్ అయినా నాన్ వెజ్ అయినా. అసలు వెజ్ అంటే పన్నీర్ కూడా సూపర్ ఉంది, మంచిగా ఉందండి. గారెలు చూస్తున్నారు కదా, గారెలు అయితే అసలు మీదనే లేచినాయి. ఒక్కొక్కరు ఇట్లా అంటే టైంపాస్ తింటేనే ఒడిచిపోయాయండి, అంత బాగున్నాయి, నోట్లు వేస్తే కరుగుతాయని అన్నారు సుమ వాళ్ళ అన్నయ్య. అంటే నేనైతే వాళ్ళ నెంబర్ కానీ శివ, వాళ్ళ అన్నయ్య పేరు శివ అండి, శివ నెంబర్ షార్ట్ వీడియో తీసి దాంట్లోనైతే నెంబర్ ఇచ్చానండి. ఒకసారి మీరు కూడా షార్ట్ వీడియోలోకి వెళ్ళి మీకు ఎవరికైనా ఏమైనా అవసరాలు ఉంటే వంట చేయించండి, ఎంత దూరమైనా వస్తారంట. వంటలు మాత్రం చాలా బాగా చేసిండు. ఈరోజు నా బర్త్డే, ఏది ఏమైనా ఫస్ట్ మా ఆయనే నన్ను విష్ చేయాలి దేవుడా. నా కనులకే మెరిసిన మహారాణి, నా ప్రేమకే మురిసిన కలవాణి, నా ఇంటిలో నా వెలసిన యువరాణి, నా కోసమే పుట్టిన తేజారాణి. హ్యాపీ బర్త్డే టు యూ శ్రీమతి, ఎన్నిళ్ళైనా ఉంటా నీ సపతి. హ్యాపీ బర్త్డే టు యూ శ్రీమతి, ఎన్ని జన్మలైనా నేనే నీ పతి. నా వెంట నీడలా తోడుండే జనని, నా బాధలన్నీ మోసే నాకున్న ధరని, నా గుండె చప్పుడే చెప్పెనే నీ పేరుని, నా నడిచే అడుగు చూపించనే నీ దారి.